హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంఎస్ వర్డ్లో స్టూడెంట్ ఐడి కార్డ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేది చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, వర్డ్లో మనం ఇన్సెట్లో షేప్స్ అని ఉంటాయి. అందులో మనం ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకొని ఇలా గీసుకోగల మనకు అలా డ్రాగ్ చేయగల ఫార్మెట్ అనే ఆప్షన్ హైలైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ ఫార్మెట్లో రైట్ కార్నర్లో విడ్త్ 2.18, హైట్ 2.18, విడ్త్ 3.28 తీసుకొని ఎంటర్ కొడతాం. అలా కొట్టినాక అందులోనే షేప్ ఫిల్ వైట్ కలర్ తీసేసుకుంటాం. అలాగే షేప్ అవుట్లైన్ బ్లాక్ కలర్ తీసుకుందాం. ఇలా తీసుకున్నాక ఇంకో రెక్టాంగిల్ తీసుకున్నాం. ఇంకో షేప్స్లోనే సేమ్ ఇన్సెట్లో మళ్ళీ తీసుకొని అలా ఒక చిన్న డ్రా చేసుకొని మళ్ళీ సేమ్ ఫార్మెట్ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. ఆ ఫార్మెట్లో మనం ఇంతకుముందు తీసుకున్నది దానికంటే అంతే వెడల్పు ఉండాలి కాబట్టి హైట్ తక్కువ తీసుకొని వెడల్పు వచ్చేసి మనం ఇందాక ఎంత తీసుకున్నాం అంతే తీసుకుంటాం. అప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా అందులో ఫిట్ అయిపోతుంది మనం తీసుకున్న కొత్తది అనేది. ఏమైనా అడ్జస్ట్మెంట్లు ఉంటే మనం సెలెక్ట్ చేసుకొని యారో మార్క్స్ యూజ్ చేసి మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. అలాగే సేమ్ సైజుతో మళ్ళీ తీసుకోకుండా మనం కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని చివరి అవుట్లైన్ని పట్టుకొని డ్రాగ్ చేస్తే సేమ్ కాపీ అయిపోయి మనకు వస్తుంది ఫ్రెండ్స్. అలా వచ్చిన దాన్ని కింద బార్డర్లో సెట్ చేసుకుందాం. ఇలా పైన కింద బార్డర్లు సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. పై బార్డర్లో వచ్చేసి మనకు ఇన్స్టిట్యూషన్ నేమ్ వస్తుంది. కింది బార్డర్లో కన్సర్న్ ప్రిన్సిపల్ ఆర్ సిగ్నేచర్ ఇలా వస్తుంటాయి. అలాగే ఇంకొక రెక్టాంగిల్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ రెండింటి మధ్య గ్యాప్లో వైట్లో ఒక రెక్టాంగిల్ని గీద్దాం. ఇందులో మనం ఫోటోని ఇన్సర్ట్ చేసుకుందాం. ఫోటోని ఇన్సర్ట్ చేసుకోవడానికి చాలా సింపుల్ ఇది చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఫార్మాట్లో ఇలా గీసుకోగలనే మనకు కావాల్సిన షేప్లో ఫార్మాట్ అనే ఆప్షన్ హైలైట్ అయింది. ఈ ఫార్మాట్ నుంచే మనం మనకు కావాల్సింది మనం ఇది చేసుకోవచ్చు. చూడండి, ఇంకో షేప్ తీసుకున్నాం. ఇన్సెట్లోకి వెళ్ళి మళ్ళీ రెక్టాంగిల్ తీసుకొని ఆ ఫోటో పెట్టుకుందాం అనుకున్నాం కదా, దాని పక్కన డ్రాగ్ చేసాం. అది ఎందుకంటే అందులో మన డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి. ఇలా డ్రాగ్ చేసుకోవడం వల్ల ఏమైందంటే మనకు ఆ షేప్లో వైట్ కలర్ ఫిల్ చేసేద్దాం. షేప్ అవుట్లైన్ అనేది నో అవుట్లైన్ తీసుకుందాం. నో అవుట్లైన్ తీసుకోవటం ద్వారా మనకు అవుట్లైన్ కనపడదు. ఇలా షేప్ తీసుకోవటం వల్ల ఏమైందంటే మనకు టెక్స్ట్ అనేది ఆ షేప్ లోపలే, మనం ఎన్ని కొట్టినా టెక్స్ట్ లోపలే ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, దాంట్లో రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేద్దాం. దాన్ని క్లిక్ చేసినాక ఫార్మాట్లో అలైన్ టెక్స్ట్ ఉంటుంది, అది టాప్ పెట్టుకుందాం. ఆ తర్వాత ఇంకా మామూలే ఫ్రెండ్స్, హోమ్లోకి వెళ్ళిపోయి మన టెక్స్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది పెట్టేసుకొని గ్యాప్ అనేది ఎంత ఉండాలో అవన్నీ కూడా మనకు కావాల్సినట్టు పెట్టేసుకొని ఇక్కడ మనం టైప్ చేసుకోవటమే. టెక్స్ట్ కలర్ ఏమి ఉండాలనేది కూడా మనకు నచ్చినట్టు మనం తీసుకోవచ్చు. టెక్స్ట్ కలర్ తీసుకున్నాం. తీసుకొని మనకు కావాల్సింది మనం ఇక్కడ టైప్ చేసుకుంటే సరిపోతుంది ఈజీగా. చూడండి ఫ్రెండ్స్, నేమ్ అని టైప్ చేశాను. ఇలా మనకు జనరల్గా స్టూడెంట్ ఐడి కార్డులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో యాజ్ మనం అవి పెట్టేసుకోవచ్చు. ఇందులో సైజ్ అయితే మటుకి మనం చెప్పాం కదా, సేమ్ సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్. జనరల్గా అదే సైజ్ ఉంటుంది. ఏమన్నా సైజులో డిఫరెన్సెస్ ఉంటే ఆ డిఫరెన్స్ని బట్టి మనం తీసుకోవచ్చు. చూడండి, రోల్ నెంబరు, నేము, రోల్ నెంబరు,
రోల్ నెంబర్ రాసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ ఏ క్లాస్ అనేది క్లాస్ వచ్చి 10th క్లాస్ అని ఇలా మనం ఏదైతే అది. ఇంకా ఆప్షన్స్ అనేవి మన ఇష్టం ఫ్రెండ్స్. మనకు అదే మనం ఏమేమి ఉంటాయి అనేది కొందరిలో బ్లడ్ గ్రూప్ ఉంటుంది, కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఇలా ఉంటాయి. అలా మనకు ఏవి కావాలంటే అవి మనం సెట్ చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ యొక్క చూడండి బాగా ఎక్కువగా డిస్టెన్స్ ఉంది కాబట్టి దాన్ని తగ్గించుకున్నాం. ఏ సెక్షన్ అనేది పెట్టాం అక్కడ. ఇలా మన అడ్జస్ట్మెంట్లు అనేవి ఆ టెక్స్ట్కి సంబంధించి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని టెక్స్ట్ని అయితే మనకు కావాల్సినట్టు రాసేసుకోవచ్చు. కలర్స్ కావాలంటే మనం కలర్ ఇచ్చుకోవచ్చు, అలాగా మనకు నచ్చినట్టు. ఇంకా జనరల్గా మన టైపింగ్ తెలుసు కదా ఫ్రెండ్స్, వర్డ్లో ఇలా టైపింగ్ అక్షరాలు తీసుకున్నప్పుడు వాటికి కావాలన్న కలర్ కానీ అవన్నీ జనరల్గా మనకు నచ్చినట్టు మనం ఇచ్చేసుకోవచ్చు. మన ఇష్టాన్ని బట్టి మన మైండ్లో ఉన్న మోడల్ని బట్టి ఏ రంగు బాగుంటుంది అనేది అది మనం ఇచ్చేసుకోవచ్చు. ఇందులో ప్రతిదానికి అంతే ఫ్రెండ్స్. నేను జస్ట్ మీకు ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే ఆప్షన్స్ గురించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐడి కార్డ్ డిజైన్ కూడా మీకు నచ్చినట్టు మీ ఆలోచన ఉన్నట్టు ఎలాగైనా చేసుకోవచ్చు. అంతా చేసుకునే మన ఇష్టాన్ని బట్టి ఉంటుంది, మన క్రియేటివిటీని బట్టి ఉంటుంది అది కూడా. ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్స్ యూజ్ చేసి అలాగే ఫోటో ఫిల్ చేయటం ఎలాగో చూడండి ఫ్రెండ్స్, మీకు ఈజీగా చెప్తాను. చాలామంది ఏంటంటే ఫోటోను ఒక దాన్ని యాడ్ చేసి దాన్ని బ్రింగ్ ఫ్రంట్, బింగ్ బ్యాక్ ఏదేదో నొక్కేసి అందులో ఫిట్ అయ్యేలాగా చూస్తారు. జస్ట్ మనం ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని షేప్ ఫిల్లోకి వెళ్తే పిక్చర్ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పిక్చర్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ ఫైల్ అని చెప్పి మనం క్లిక్ చేసుకొని మనం ఏ ఫోటో అయితే అందులో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇన్సర్ట్ అంటే ఆటో ఫిల్ అయిపోతుంది, అందులో ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది. కొంతమంది ఏంటంటే దానికి సైజుకి తగ్గట్టు ఒక ఫోటోని తీసుకొని ఆ ఫోటో డైమెన్షన్స్ అటు తగ్గించి ఇటు తగ్గించి చూడండి తీసుకున్న ఇమేజ్ ఎగ్జాక్ట్గా అందులో సెట్ అయిపోయింది. ఇలాగే సెట్ చేసుకుంటున్నాం ఫోటోస్ ఏవైనా వర్డ్లో చేయాలంటే ఇదే ఈజీ ప్రొసీజర్. మనం ఇమేజ్ని తెచ్చి దాన్ని సైజుని తగ్గించి ఆ బాక్స్లో పట్టేలాగా చేసుకొని అంతా తలగానే పై సెట్ అవుతాయి. ఒక్కొక్కసారి అవుతాయి, ఒక్కొక్కసారి సెట్ అవ్వవు. అంత ప్రాసెస్ లేకుండా జస్ట్ ఈజీగా షేప్ ఫిల్ నొక్కిస్తే అయిపోతుంది. టాప్లో జనరల్గా ఇన్స్టిట్యూషన్ స్కూల్ నేమ్ ఇలా ఉంటాయి. అలా స్కూల్ నేమ్ కింద ఏమన్నా సంథింగ్ యూనివర్సిటీ అయితే యూనివర్సిటీ, లేదంటే ప్లేస్ అలాగుంటుంది. అలా పైన నేమ్ అనేది కూడా జనరల్గా ఎలా ఉంటుందో అలా మనం టైప్ చేసుకోవటమే. ఆ స్కూల్ అడ్రస్ ఆ స్కూల్ ఏరియా అనేది కింద ఉంటుంది జనరల్గా. అలాగే లోగో కావాలన్నా మనం లోగో కూడా సేమ్ ఫ్రెండ్స్, సేమ్ మనం అక్కడ బాక్స్ గీసేసుకొని చిన్నది అందులో మనకు కావాల్సిన లోగోని ఫిట్ చేసుకుంటే సరిపోతుంది. కింద వచ్చేసి జనరల్గా ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉంటుంది, అలాగే అడ్రస్ ఉంటుంది, స్కూల్ అడ్రస్. అలా కాకుండా ఇంకా ఏమైనా ఈమెయిల్ ఐడీస్ అవి కూడా ఉంటాయి కింద, ఫోన్ నెంబర్స్. ఇలాగ మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. సేమ్ అలైన్మెంట్ అనేది లెఫ్ట్ మనకు నచ్చినట్టు సేమ్ ఇలా పెట్టేసుకోవచ్చు. ప్రిన్సిపాల్ సిగ్నేచర్ ఉంటుంది, ఆ సిగ్నేచర్ కూడా రైట్ సైడ్లో ప్రిన్సిపల్ అని రాసేసి దాన్ని మనం కిందకి పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అడ్రస్ ఇటు సైడ్ వచ్చేసి
ప్రిన్సిపాల్ అని మనం పెట్టేసుకుందాం. జనరల్గా మొబైల్ నెంబర్ అనేది అలా పెట్టేసుకోవచ్చు మనం. ఫోన్ నెంబర్ ఇంకా కింద యాడ్ చేసుకోవడం అనేది మన ఇష్టం. డీటెయిల్స్ అనేవి ఎలా ఉంటాయనేది చూసి మనం యాడ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. సేమ్ కలర్ మార్చుకోవాలంటే వేటినైతే సెలెక్ట్ చేసుకున్నామో వాటిని ఒక్కో చోట ఒక్కొక్క కలర్ మనం మార్చుకోవచ్చు. షేప్ ఫిల్లో యాజ్ ఈజ్ మనకి ఏ కలర్ అయినా మార్చుకోవచ్చు పర్టికులర్ షేప్లో. చాలా ఈజీ ఫ్రెండ్స్, చూడండి ఇలా మనకు. అలాగే టెక్స్ట్కి కూడా మనకు కావాల్సిన కలర్స్ మార్చుకోవచ్చు. టెక్స్ట్కి జనరల్గా మనం హోమ్లో ఉండే ఆప్షన్స్తోనే మార్చుకోవాలి. ఏది బాగుంటుంది అనుకుంటే అది బ్యాక్గ్రౌండ్కి మ్యాచింగ్లో ఉండే కలర్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఎంత కూడా మన క్రియేటివిటీ ఫ్రెండ్స్, ఏ కలర్ ఏంటిది అనేది జనరల్గా మనకు నచ్చినట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం సపరేట్గా చేసాం. అంటే ఒకసారి పెద్ద షేప్ తీసుకొని ఇంకోసారి చిన్న షేప్ తీసుకొని ఫిల్ చేసాం. జనరల్గా మనకు ఫోటోషాప్ లాంటి వాటిల్లో అయితే ఈ లేయర్స్ అన్నీ మెర్జింగ్ ఆప్షన్ ఉంటుంది. మరి వాళ్లో చేసినప్పుడు కూడా మనం ఇలాగే మెర్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలని పడ మనం గ్రామర్ మిస్టేక్స్ ఉన్నప్పుడు డాష్లు వస్తాయి కదా, అవి లేకుండా మనం జస్ట్ ఇగ్నోర్ చేస్తున్నాం అన్నిటినీ. మనం ఏం చేయాలంటే ఇవన్నీ కూడా కలిపి సింగిల్ ఇమేజ్గా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే పొరపాటున ఇలా మనం క్రియేట్ చేసి పెడతాం, పొరపాటున మన ఏమైనా మౌస్ పాయింటర్తో పక్కకి లాగేసిన షేప్ సెలెక్ట్ అయిపోయి కొంచెం మారిపోవటం ఇలా జరుగుతుంటుంది. అలాంటిది లేకుండా మనం కంట్రోల్ బటన్ పట్టుకొని మనం అన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కంట్రోల్ బటన్ పట్టుకొని మనం ఏమేమైతే మనం ఇది చేసామో వాటన్నిటినీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, షేప్ అవుట్లైన్ అనేది కొంచెం మారుస్తున్నాను. అవుట్లైన్ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. బార్డర్ అనేది అంటే ఇక్కడ టోటల్ పెద్ద షేప్ ఒకటి, పైన ఒక షేప్, కింద ఒక రెక్టాంగిల్ షేప్ తీసుకున్నాం కదా, ఆ మూడిటికి మనం సైజు పెంచుకుంటే చుట్టూ బార్డర్ అనేది ఒకేలాగా నీట్గా వస్తుంది. మనం చూడటానికి ఎలా బాగుంటుందో అలా ఫ్రెండ్స్, మన ఇష్టాన్ని బట్టి మనం అవుట్లైన్ బార్డర్ సైజ్ అనేది మనం చేసుకోవచ్చు. చూడండి, ఇలా సెలెక్ట్ చేసేసుకొని ఇలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. చూసారు కదా ఐడి కార్డ్ ఎలా చేసుకోవాలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.